సూపర్ కిడ్స్, వండర్ కిడ్స్ ను చూస్తుంటాం. కానీ ఆద్యార్నవ్ స్టైలే వేరు. 4 ఏళ్లు నిండకుండానే సమకాలీన సమస్యలను స్కిట్లతో అదరగొడతాడు. సూపర్ హిట్ సినీ డైలాగ్లను సేమ్ టు సేమ్ దించేస్తాడు. సోషల్ మీడియాలో ఇతని వీడియోలు వైరల్గా మారాయి. లక్షలాది మంది మనసు దోచుకుంటున్న చిన్నారిగా రికార్డులు బద్దలు కొడుతున్నాయి. అందుకే ఆద్య కొత్త చర్చగా మారాడు. సామాన్యుల నుంచి సినీ హీరోల వరకు ఓ లుక్కేసేలా తయారయ్యాడు. వావ్ అనిపిస్తున్న వండర్ కిడ్ అర్నవ్ పై స్పెషల్ ఫోకస్. ఇప్పటివరకు ఉనికి నిలుపుకున్నాం, ఇంకా అడుగు చాటుకుందాం. ఉత్తర నిర్మాణ వైద్య భర్త రాజ్యం పరదేశ నేతృత్వ ప్రక్షాళన చేద్దాం. దొరికినవాడిని తురుగుదాం, దొరకని వాడిని కడుగుదాం. ఏది ఏమైనా దేశం మీసం తిప్పుదాం. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అని కత్తి పెడితే బాలయ్య బాబు హావభావాలు వారే వా అనిపిస్తాయి. మా ఏలుబడి అంగీకరించి నీ వీర కట్కాన్ని మా రాయవారికి స్వాధీనం చేసి మాకు సావంతులవుతాన్ని ఆశిస్తున్నాం. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా రణమా. వీడు కాకపోతే వాడు, వాడు కాకపోతే వీడు అంటూ డైలాగ్ చెబితే హీరో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంది. నేను నా అమ్మ ఎవడైనా అధికారం ఇంకా నా ఏరియాలో ఇంకెవ్వరు అడుగు పెట్టకూడదు. అప్పలాయో తెలంగాణకి వచ్చిన రాజ్యానికి వచ్చిన రౌడీలతో వచ్చిన రాజకీయంతో వచ్చిన పోటుకు శవం చెప్ప పోటుకు పెట్టుకుని వస్తే తీరంలోకి ఎరుపు రంగు పోసుకొని పోటుకుతాయి. టెంపర్ గా స్పూఫ్ చేస్తే జూనియర్ ఎన్టీఆర్ గుర్తు రావాల్సిందే. అరే చిల్లర బిల్లలు దొంగతానండి కానీ కోర్టులు, మీడియా, పోలీసులు అడావిడి గడిపోతున్నారే. 1వ తారీఖున జీతం అందక డబ్బులు దొరక్క జనాలు బ్యాంకుల వద్ద ఎన్ని 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 కష్టాలు పడుతున్నారు సార్. నల్ల డబ్బున్నాడు మాత్రం బ్యాంక్ మొహమే చూడట్లేదు. అసలేం జరుగుతుంది సార్ ఈ దేశంలో? లెందీ డైలాగ్ తో సమాజ శ్రేయస్సు కోసం ఓ మెసేజ్ ఇస్తే పవనిజం కనిపించాల్సిందే. మీరు ఇన్ని రోజులు మీ పేరెంట్స్ని బ్లేమ్ చేస్తూ పెరిగారు. మీరు కూడా పేరెంట్స్ అవుతారు. నా కొత్త తమ్ముళ్ళు వస్తారు. నా తమ్ముడిని అంతా మీలా కాకుండా కొత్తగా పెంచే తమ్ముడు మీద ఉందా? ఉంటే పెంచండి, పెంచి సమాధానం చూపియండి. ఇలా సినిమా డైలాగ్లే కాదు, సామాజిక అంశాలు సైతం సూటిగా నాటుకునేలా చెప్పే నేర్పు సూపర్బ్ అనిపిస్తుంది. వీరత్వం, రౌద్రం, ఎక్స్ప్రెషన్, మోడ్యులేషన్ ఇలా ఏ భాషనైనా ఇట్టే పలికించేస్తున్నాడు. అందుకే సోషల్ మీడియాలో అతని డైలాగ్లు వైరల్ పుట్టిస్తున్నాయి, వావ్ అనిపిస్తున్నాయి. నారెడ్డి కాదు, గోనగన్నారెడ్డి. నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా, ఈడ ఉంటా. పేరు ఆద్య ఆర్నవ్, చదువుతుంది యూకేజీ. కానీ కెమెరా ముందుకొచ్చి ఒక్కసారి యాక్షన్ అంటే చాలు, ఎంత పెద్ద డైలాగ్ అయినా ఈ చిన్నోడి ముందు చిన్నదైపోతుంది. ఎంతటి భారీ భావమైనా ఎస్ బాస్ అంటూ ఒదిగిపోతుంది. అందుకే చేసినవి తక్కువ స్కిట్స్, స్కూప్సే అయినా రేటింగ్స్ మాత్రం అద్దిరిపోతున్నాయి. డబ్బున్నోడు మాత్రం జుట్టుకి నల్ల రంగేసుకున్న ఈజీగా మార్చేసుకున్నాడు. దొంగతనం చేయడం మీకు భయం అనిపించలేదా? ఎందుకు సార్ భయం? 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి. బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి, జూనియర్ ఎన్టీఆర్ టెంపర్, విద్య పేరుతో 4 గోడల మధ్య నలిగిపోతున్న పవన్ కళ్యాణ్ స్టైల్ స్పీచెస్, ఇలాంటి వీడియోలు యూట్యూబ్ నుంచి వివిధ సోషల్ మీడియాలో వైరల్ గా వ్యాపిస్తున్నాయి. 100,000, 1,000 దాటి లక్షల మంది వీక్షించే ఆదరణ పొందుతున్నాయి. ఒక్కసారి ఊర్నాది జనం నా వాళ్ళు వారి సమస్యలు కొట్టారంటే 10 తరాలు నీ వంశంలో మగ బిడ్డలు పుట్టారంటే భయపడతారు. కొన్ని అద్భుతాలు పుట్టిన కొద్ది రోజులకే బయటపడతాయి. అనేక మంది వండర్ కిడ్స్, సూపర్ చిన్నారుల్లో ఇలాంటి అద్భుతాలు కనిపిస్తాయి. అలాంటివే ఆద్యలో కూడా తల్లి గమనించింది. 4 ఏళ్లకే ఇప్పుడు ఇలా అందరూ అబ్బురపడేలా పేరొస్తుంటే సంతోషంగా ఉందంటోంది తల్లి. 10 monthsకే అందరు పిల్లలకి చిన్న చిన్న మాటలు రాకముందే వీడు చిన్న చిన్న పదాలు కూడా చెప్పేసేవాడు. 1 year వచ్చేసరికి 2 అక్షరాల పదాలన్నీ చెప్పేసేవాడు.
వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చేసరికి ఈ శుక్లాంబరధరం, ఈ శ్లోకాలు ఇవన్నీ బాగా చెప్పేవాడు అనమాట. మామూలుగా మనం మాట్లాడుకున్నట్టే చెప్పేవారు వాళ్ళ నాన్న. బాగా ఒక 2-3 టైమ్స్ చెప్పేసరికి ఆ పదాలన్నీ స్పష్టంగా పలికేవాడు. వాడికి మెచ్యూర్గా చెప్పకపోయినా వాడి మాటల్లో వాడు బాగా చెప్పేవాడు అనమాట. ఇంతకీ ఆద్య ఇలా సూపర్ కిడ్లా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ సృష్టించడానికి కారణం ఓ స్వాతంత్ర సంగ్రామ చరిత్ర. పీడిత తాడిత ప్రజలకు నాయకత్వం వహించిన ఓ విప్లవ పోరాటం. అవును, 2 ఏళ్ల వయసున్నప్పుడు అల్లూరి సీతారామరాజు సినిమా చూస్తున్నాడు ఆద్య తండ్రి. సినిమా క్లైమాక్స్ లో ఒక్క అల్లూరి సీతారామరాజుని చంపితే 1000 అల్లూరిలు ఉద్భవిస్తారు అనే డైలాగ్ అంత చిన్న వయసులోనే వచ్చిరాని మాటలతో ఈ చిన్నారి పలకడం గమనించాడు తండ్రి మధుమోహన్. గ్రూప్ 1 ఆఫీసర్గా ఏపీ స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్న మోహన్ కొడుకు అభిరుచిని గుర్తించి ప్రోత్సహిస్తున్నాడు. అల్లూరి సీతారామరాజు సినిమా చూస్తున్నాం, క్లైమాక్స్ వచ్చింది. 1-3-4 సార్లు నేను మళ్ళీ అది అసలు డైలాగులు ఏమున్నాయి ఏంటని మళ్ళీ 2-3 సార్లు నేనే మామూలుగా పెట్టుకుని చూశాను. అది చూసి 3-4 లైన్స్ డైలాగ్స్ ఆటోమేటిక్గా ఆడే చెప్పేశాడు అప్పుడు. సో అప్పుడు చూసాను, ఇక అప్పటి నుంచి ఒక్కొక్కటి నేర్పిస్తూ వచ్చాను అనమాట. అది సరదాగా వాళ్ళమ్మ ఫోన్లో తీసి పెడితే నేను అసలు పట్టించుకోవాలి, అసలు ఏదో మామూలుగా తీసాడని పెట్టాను ఫేస్బుక్లో. అది చాలా వైరల్ అయిపోయింది అనమాట. ఆద్యకు ఇలా డైలాగ్ ఎక్స్ప్రెషన్స్ కు ముత్తాత జీన్సే కారణం కావచ్చంటున్నారు కుటుంబ సభ్యులు. ఇతని ముత్తాత కూడా బాలనాగమ్మ లాంటి పౌరాణిక నాటకాల్లో పేరు సంపాదించారు. నాన్నగారు చిన్నప్పుడు మాకు తెలియని చిన్నప్పుడు రోజుల్లోనే డ్రామాలు ఆడేవాడని మా నాన్న చెప్పేవాళ్ళు, వేరే వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నాను నేను. ఇప్పుడు వీడు కూడా కొంచెం అదే అంటింది ముత్తాతది అని మేమందరం చెప్పుకుని సంతోషిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఒకవైపు చదువు, మరోవైపు ఇలా సామాజిక సినిమా సన్నివేశాల స్కూప్స్. ఎలా చేస్తున్నాడో తెలియదు కానీ చూసింది చూసినట్లు హావభావాలతో చేసేయగలడు. ఏ సన్నివేశం చూసినా విన్నా వెంటనే పట్టుకొని గుర్తుపెట్టుకోగలడు. సినిమాల్లో ఇష్టమైన సన్నివేశాలంటే పిచ్చి, ప్రభాస్ అంటే మహా పిచ్చి, ఎమోషనల్ వాయిసెస్ అంటే మరీ పిచ్చి. ఈ ప్రతిభను చూసి స్నేహితులు, టీచర్లు మెచ్చుకోవడాన్ని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో ఆద్య అర్నవ్ మాటల్లోనే వినాలి. టీచర్ కూడా భయపడతాడు, గుడ్ అంటాడు. మా ఫ్రెండ్స్ అందరూ నువ్వు బాగా చేస్తున్నావు. ఒకరోజు మా స్కూల్లోనే ఒక అబ్బాయి నాకు నేర్పి అంటున్నాడు నా డైలాగ్స్. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వైరల్ సృష్టిస్తున్న ఆద్య వీడియోలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది, పిట్ట కొంచెం కోతగనం. ఇలాంటి మాటలు తరచూ వింటాం, కానీ అరుదుగా చూస్తాం. ఆద్య లాంటి సూపర్ కిడ్స్ను చూస్తున్నప్పుడు అందుకే ఔరా అనిపిస్తుంది. సమకాలీన సమస్యల స్కిట్సే కాదు, భారీ బడ్జెట్లలోని హీరోల భారీ డైలాగులు సైతం సునాయాసంగా చెప్పే ఈ చిన్నారి అనుకున్న లక్ష్యాలు నెరవేరాలని ఆకాంక్షిద్దాం. కెమెరా పర్సన్ రమేష్తో గణేష్, TV9 హైదరాబాద్.